ఎప్పటికీ ఓటు చీలనివ్వను అని మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి బలమైన కారణం అమరావతి ఆడబిడ్డలండి. నిజంగా మా లాయర్ గారితో పాటు నేను కలిసి ప్రయాణం చేస్తూ కారులో వెళ్తున్నప్పుడు అదేంటో ఒక చెట్టు రాగానే గాలి సోకినట్టుగా అమరావతి శిబిరం రాగానే మా లాయర్ గారు ఏం చెప్తున్నారో నాకు వినపడేది కాదు. వెంటనే ఆ శిబిరం వైపు చూసేదాన్ని, తుళ్ళూరు శిబిరం వైపు. ఎప్పటికిసారి ఈ ఉద్యమం విరమించేది అని. కోర్టులో వాదిస్తున్నాం కదమ్మా అన్నారు. కోర్టు తీసి వాదించాలి సార్, శిబిరాల్లో కూర్చోవాలి సార్, జనాల్ని మేల్కొల్పాలి. 33,000 ఎకరాలు నీ దమ్ము ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కలెక్ట్ చేయగలుగుతాడో అడగండి. చేతనైతే వైజాగ్లో 300 ఎకరాలు కలెక్ట్ చేయమనండి. ఒక వ్యక్తిని నమ్మి ఒక మహాశక్తిగా భావించి భూములు ఇచ్చిన రైతులని అన్యాయం చేసిన వ్యక్తికి సమాధానం చెప్పాలంటే ఓటు వేయాలి. ఓటు వేసేటప్పుడు పగల రాత్ర ఇబ్బందా ఇంకొకట అనేది చూడకూడదు. రానున్న ప్రజాస్వామ్యంలో రాక్షస దాడులే జరుగుతాయి, అది మీరు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వంలో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోల్పోతే జీవితాంతం చెరసాల్లో ఉంటాడు, ఉండడానికి ఎప్పటికీ ఇష్టపడ్డు. సో నరమేధం జరగబోతుంది. ఎన్ని ప్రాణాలైనా పోనీ, బాబు గారు ప్రమాణ స్వీకారం చూడాలనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. ఈరోజు మహిళలు అన్నిట్లో ముందుంటామండి. నిజంగా నాకే ఎన్నో బెదిరింపులు వచ్చుంటాయి, మీ అందరికీ తెలుసు నేను ఎంత గర్జిస్తానో. కానీ పోతే పోనీ ప్రాణం, ఒక వ్యక్తి బతికితే అమరావతి సార్థకత అవుతుంది, ఒక వ్యక్తి బతికితే పోలవరం పూర్తవుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రాణాలకు తెగించి మీ ముందు నుంచున్న ఆడబిడ్డ ఎన్నోసార్లు నేను వెళ్ళే వెహికల్ ఆపేశారా, రాళ్ళేసి కొట్టారా, ఇబ్బంది పెట్టారా, ఏ రోజు పెదవి దాటి చెప్పనండి. చెప్తే వద్దు నువ్వు మాట్లాడద్దు,